ఉదయ్ కిరణ్ గారు సో నెక్స్ట్ లెవెల్ యాక్టర్. సో అలాంటి ఒక గొప్ప యాక్టర్ని మనం కోల్పోయామంటే అవకాశాలు రాక తను చనిపోయాడు అని చెప్పి కూడా మనం వార్తలు వింటున్నాం. సో మీరు తనతో కలిసి సినిమా కూడా చేశారు. సో ఎలా ఉంటుంది? నువ్వు నేను నాకు 2001లో నువ్వు నేను అనే సినిమా మేమంతా అసలు కింద కూర్చొని ఎలా పడితే అలా తిరుగుతా చేసిన సినిమా. అది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చిన్న స్టేజ్ లోనే గొప్ప సక్సెస్ చూసిన ఒక గొప్ప హీరో ఉదయ్ కిరణ్. సరే ఇక బయట అనుకునేది జరిగినాయి అవన్నీ ఏదైతేనే కొంచెం ప్రెస్టేషన్. అదే యాక్టర్కి బాగా ఉన్న యాక్టర్కి ఎవరికైనా ఎప్పుడైనా వర్క్ లేని పరిస్థితి వస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారితో అది కంప్లీట్ చేద్దాం. ఉదయ్ కిరణ్ గారితో నాకు అంత రిలేషన్ ఉంది. బట్ ఆ బిజీగా ఉండి ఒక్కసారి ఫెయిల్యూర్స్ అంతా వచ్చి బిజీగా ఉండి ఎప్పుడు అన్న మాకు క్యారెక్టర్లు చెప్పండి, మాకు హెల్ప్ చేయండి, లేకపోతే అని చెప్పి అతని చుట్టూ ఒక 20 మంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకసారి అవకాశాలు రాకపోవటం వల్ల, ఆయనకే వర్క్ లేకపోవటం వల్ల, ఆయన్ని హెల్ప్ ఏం అడుగుదాంలే అనే వాళ్ళందరూ తగ్గిపోవటం వల్ల ఎవరికి ఫోన్ చేసినా నేను షూటింగ్ లో ఉన్నాము, మేము మళ్ళీ కలుస్తామని చెప్పి వాళ్ళ ఇప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు అందరు కలవాలని లేదు కదా. నేను వాళ్ళు బిజీగా ఉంటారు. ఇప్పుడు నువ్వు నన్ను యాంకరింగ్ చేసావని చెప్పి నేను బయటకు వెళ్ళిపోయి నీకు ఫోన్ చేశాను అనుకో, నేను చిన్నోడు 20 ఏళ్ళు ఉన్నాడు, నా సినిమాలను చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను అన్నాడని నాకేదో అవసరపడి నీకు ఫోన్ చేశా. నువ్వు ఇక్కడ ఎవరితో ఇంటర్వ్యూలో ఉన్నావు, 1 గంట 2 గంటలు నువ్వు ఫోన్ లేపో, నాకు అవసరమై 10 సార్లు కొట్టా, అయినా లేపో. నువ్వు లేపినప్పుడు నేను బ్యాడ్ గా ఫీల్ అయ్యి ఇంత చిన్నోడేమో నేను ఫోన్ చేస్తే లేపడం అంటే సిచ్యువేషన్ తెలియదు కదా. సిచ్యువేషన్ ఇక్కడ వేరే ఉంటుంది. నువ్వు చెప్పినా నాకు అవసరమైనప్పుడు చేస్తే నువ్వు లేపలేదని మనం క్రియేట్ చేసుకుంటే కష్టం కదా. అట్లా అందరూ నాకు దూరం అయిపోతున్నారు, నన్ను పక్కన పెడుతున్నారు, నాకు వర్క్ లేకపోతే అని మెంటల్ గా ఎలోన్ గా ఫీల్ అయ్యాడు అంతే. ఉదయ్ కిరణ్ గారికి ఇంకా వేరే ఏ ప్రాబ్లం లేదు. ఆ బ్యాడ్ టైం కూడా ఎవరికి ఉండదు. 1 సంవత్సరం సినిమా లేకపోయినా, 4 ఏళ్ళు సినిమా లేకపోయినా, 10 ఏళ్ళు సినిమా లేకపోయినా మళ్ళీ నువ్వు అవసరం అనుకున్నప్పుడు నిన్ను పిలుస్తుంది ఇండస్ట్రీ. సూపర్ స్టార్ కృష్ణ గారికే సినిమాలు లేకుండా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారి మేకప్ వేసుకోకుండా కొన్ని రోజులు ఉన్నాడు సినిమాలు అగ్రెసివ్ గా చేసే టైంలోనే. హిట్లర్కి ముందు చిరంజీవి గారికి లిటరల్ గా సినిమాలు అన్ని ఇదైపోయి స్టెబిలిటీగా అలా ఉండి మళ్ళీ బ్రేక్ తీసుకొని బ్రేక్ డౌన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది కెరీర్. కృష్ణ గారికి నెంబర్ 1 సినిమా, ఎస్వి కృష్ణారెడ్డి గారు నెంబర్ 1 సినిమాకి ముందు మేకప్ వేసుకునే ఛాన్స్ లేదు. 3 షిఫ్ట్లో చేసిన వ్యక్తి, 18 సినిమాలు 1 సంవత్సరంలో రిలీజ్ అయిన వ్యక్తి, చేసిన వ్యక్తి. ఇండస్ట్రీలో గ్యాప్ అందరికి వస్తుంది, ఓన్ గా తీసుకోవటమా లేకపోతే సిచ్యువేషన్ల పరంగా రావటమా. అలా వచ్చినప్పుడు కూడా మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎక్కడ డెఫినెట్ గా నాకు వస్తుంది, మళ్ళీ నన్ను పిలుస్తారు అన్న పాజిటివ్ యాటిట్యూడే ఉండాలి. ఆ మనుషులు లేక కొద్దిగా ఎలోన్ గా ఫీల్ అయ్యి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. నేను ఒక మంచి మిత్రుడిని ప్లస్ ఒక మంచి యాక్టర్ని ఇండస్ట్రీ మీరు అడగపోని చెప్తాను. శ్రీహరి గారు, అది కూడా అడుగుదాం అనుకున్నా. శ్రీహరి గారు నాకు బాగా క్లోజ్ ఉన్నది. ఎంఎస్ నారాయణ గారు, తర్వాత ఆహుతి ప్రసాద్ గారు, అంతా 1 year లో టక ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఈ జరిగినాయి. వీటిల్లో నాకు మన శ్రీహరి గారితో కూడా మంచి ర్యాపో. అంటే అసలు నీకు డెఫినెట్ గా నీకు ఒక రోజు వస్తుందిరా, ఎందుకు నువ్వు చేస్తున్నావు, బ్రహ్మాండంగా చేస్తున్నావు, వస్తుంది నీకు అని ఎప్పుడు కనపడిన చెప్తుండేవాడు శ్రీహరి గారు. ప్లస్ నేను కలిసి దాదాపు 10 సినిమాల వరకు చేశాం. బలరామ్ అని, డి అని, బాడీ గార్డ్ అని, డాన్సీన్, ఇట్లా శ్రీహరి గారితో చాలా చేసుకుంటూ వెళ్ళాం. ఆయన నాకు బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఉదయ్ కిరణ్ గారు అయితే ఉదయ్ కిరణ్ నువ్వు నేను తర్వాత వేరే ఇంకా 2-3 సినిమాలు చేశాను. శ్రీరామ్ చేశాను. అన్న అంటా ఉండేవాడు. నేను చేసిన ఏ సినిమాలైనా నువ్వు చేస్తావని అంటుండేవాడు. వాళ్ళిద్దరు డెత్లు నాకు కొంచెం కొంచెం ఏంటి బాగా బాధాకరం. తర్వాత నేను డబ్బుకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వనంటే, డబ్బుకి నువ్వు నేను ప్రపంచంలో ఎవడైనా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలంటే ఫ్యామిలీ మెయింటైన్ అవ్వాలి, పిల్లలు ఫ్యామిలీ ఫీల్డ్కి వచ్చాం కాబట్టి జాగ్రత్తలు ఎక్కువ ఉండాలి దీంట్లో. మనకి వేరే నువ్వు 20 సంవత్సరాల తర్వాత నేను సినిమా ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అవుతున్నా అంటే 100 రూపాయలు కూడా నీకు రాదు. నువ్వు బయట ఏ దాంట్లో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా నువ్వు వచ్చేటప్పుడు నీకు ఒక బెనిఫిట్ ఉంటుంది. నువ్వు బయటకు వస్తున్నప్పుడు ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. నువ్వు విఆర్ఎస్ తీసుకున్నా, లేకపోతే ప్రాపర్ గా 60 ఏళ్ళు వర్క్ చేసి రిటైర్డ్ అవుతున్నా, సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైనా, ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం ఏమి ఉండదు. ఏ అసోసియేషన్ లో ఉన్నా ఏమున్నా నువ్వు ఎంటీ హ్యాండ్స్ తో బయటికి రావాలి.
క్రెడిబిలిటీ ఫీల్డ్ ఇది. నీకు నువ్వుగా కష్టపడాలి, నీకు నువ్వుగా సస్టైన్ అవ్వాలి, నీకు నువ్వుగా డెవలప్ అవ్వాలి. ఇలాంటి ఫీల్డ్ అది ఉండదు కాబట్టి మన ఫ్యామిలీని పిల్లల్ని సక్రమంగా నడిపించుకోవడం కోసం డబ్బు బయట వాళ్ళ కంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఏమవుద్దో తెలియదు కాబట్టి.